వన్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఇక లైఫ్ సెట్ అనుకుంటారు. స్టడీస్ టైంలో మంచిగా చదువుకుంటారు, ఈవెంట్స్ టైంలో మంచిగా ఎంజాయ్ చేస్తారు, సెమిస్టర్ టైంలో కూడా మంచిగా చదువుకొని 90%ని మెయింటైన్ చేయాలనుకుంటారు. ఇక ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ప్లేస్మెంట్స్ టైమింగ్లో మంచి ప్యాకేజ్తో బయటికి రావాలనుకుంటారు. ఇక మంచి జాబ్ వచ్చేసిన తర్వాత ఫ్యామిలీ టెన్షన్స్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనుకుంటారు. బట్ హార్ష్ రియాలిటీకి వస్తే దెర్ ఈజ్ నథింగ్. ఇదంతా కూడా కాయిన్ కి వన్ సైడ్ మాత్రమే. సెకండ్ ఫేస్ ఎవరికి కూడా సరిగ్గా తెలియనిది అండ్ నమ్మలేని ఫ్యాక్ట్ కూడా. ఇలా నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఇవాళ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూసి నువ్వు కూడా ఈ ట్రాప్ లో పడ్డావా లేదా తెలుసుకుని బయటపడతావో లేదా ఇందులోనే ఉంటావు. So it's completely depends on you. So before moving to the video, if you are new here, my name is T. Santosh Kumar and I got 9.7 CGPA in diploma. Now let's get into the video. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది 100% ట్రూత్. సో వీడియో అనేది కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు, బట్ తెలిస్తే ఈ ట్రాప్లో నువ్వు పడవు. ఈ వీడియోలో డిస్కస్ చేయబో టాపిక్స్: నువ్వు ఎంసెట్ త్రూ కాలేజ్ జాయిన్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ రియాలిటీ ఏంటి, అసలు బీటెక్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి స్టూడెంట్ని ఏ విధంగా ట్రీట్ చేస్తాయి, అండ్ నువ్వు జాయిన్ అయిన కాలేజ్ అనేది 4 years తర్వాత నీకు జాబ్ తెప్పిస్తుందా తెప్పిదా, దట్ ఈస్ ప్లేస్మెంట్. ఎవరైనా సరే డెఫినెట్లీ ఒక కాలేజ్లోకి జాయిన్ అవుతున్నాడంటే ప్లేస్మెంట్ కోసం మాత్రమే జాయిన్ అవుతారు. అదే కదా 4 years ఆఫ్ లైఫ్ ఎందుకు చేస్తున్నావు అంటే బై ది ఎండ్ ఆఫ్ ప్లేస్మెంట్. ఈ ప్లేస్మెంట్స్లో కూడా చాలా అంటే చాలా స్కామ్స్ అయితే జరుగుతుంటాయి. సో ఇక్కడ జరిగే స్కామ్స్ అన్ని కూడా కాయిన్కి సెకండ్ ఫేస్. ప్రెసెంట్ మీ మైండ్ సెట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడే జస్ట్ ఎంసెట్ ఎగ్జామ్ రాసాము, ఇక రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ వన్స్ కౌన్సిలింగ్లో అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్లో ఏదో కాలేజ్ పెట్టేసుకొని కాలేజ్లో జాయిన్ అయిపోతాం ఇలా ఆలోచిస్తుంటారు ఏపీ స్టూడెంట్స్ అయితే. అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ మనకి రిజల్ట్స్ వచ్చేసాయి, కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఎనీ హౌ ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ది డే కంపల్సరీ బీటెక్లోనే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఐ మీన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయితే సరే ఏదో విధంగా జాయిన్ అయిపోతారు కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఆలోచిస్తారు. మంచిగా చదువుకొని అట్లీస్ట్ ఒక 85% లేదా 90% మార్క్స్ని మెయింటైన్ చేస్తూ ఫైనల్ ఇయర్లో డెఫినెట్లీ ఒక మంచి ప్యాకేజ్ అయితే కొట్టాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఆ విధంగా అస్సలు ఉండవు. అండ్ నువ్వు అనుకున్న విధంగా కూడా కాలేజ్లో అసలు ట్రీట్ చేయరనమాట. ఒక్కసారి క్వశ్చన్ వేసుకో, నువ్వు కాలేజ్లో జాయిన్ అవుతున్నప్పుడు ఏ విధంగా మైండ్ సెట్ ఉందో అదే మైండ్ సెట్తో నువ్వు 4th year లో కూడా ఉన్నావా లేదా అని ఆలోచించు. ఈ 4 years ఆఫ్ లైఫ్లో చాలా అంటే చాలా సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తావు. ఆ సిచ్యువేషన్స్ వల్ల నీ మైండ్ సెట్ అనేది మారిపోతుంది. ఏదర్ ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కావచ్చు, లేదా నీ ఎడ్యుకేషన్ కొంచెం అటు ఇటు డిస్టర్బెన్స్ కావచ్చు, లేదా రిలేషన్షిప్ వల్ల కావచ్చు. ఇలా ఏదో విధంగా సిచ్యువేషన్స్ అనేవి చాలా అంటే చాలా డిమాండ్ చేస్తాయి. ఆ సిచ్యువేషన్స్ వల్లనే నువ్వు అనుకున్న గోల్ ని కూడా నువ్వు రీచ్ అవ్వలేవు. సో ఇవన్నీ కూడా నీ మైండ్ లో పెట్టుకోవాల్సినవి. అండ్ ఈ వీడియోకి నేను ఎటువంటి స్క్రిప్ట్ అయితే రాయలేదు. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్స్ తెలుసో అవి డైరెక్ట్ గా చెప్తున్నా. ఫస్ట్ లో కొంచెం అందరికి తెలిసినవే ఉంటాయి, అండ్ మిడిల్ ఆఫ్ ది వీడియో వచ్చేసరికి కొన్ని తెలియని ఉంటాయి. ఇలా స్క్రిప్ట్ లేదు కాబట్టి జస్ట్ నా మైండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం జస్ట్ ప్రొవైడ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వన్స్ కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత కాలేజ్ రియాలిటీ గురించి డిస్కస్ చేస్తే ఇది 50% అటు ఉంటుంది, 50% ఇటు కూడా ఉంటుంది. అంటే చాలా మంది స్టూడెంట్స్కి హోప్ అయితే పెట్టుకుంటారు, లైక్ కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత మంచిగా సెలబ్రేషన్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ మంచిగా టీచ్ చేస్తారు, ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా కొన్ని హోప్స్ అయితే పెట్టుకొని కాలేజ్లోకి జాయిన్ అవుతారు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ స్టూడెంట్స్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే నువ్వు చేరిన కాలేజ్ అనేది మంచిగా ఉంటే నో ప్రాబ్లం, బట్ నువ్వు పెట్టుకున్న హోప్స్కి ఈక్వాలిటీగా ఉంటే నో ప్రాబ్లం. అలా కాకుండా సెలబ్రేషన్స్ సరిగా లేకుండా, నీకు మంచి నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయకోకుండా జస్ట్ ఏదో కాలేజ్ నేమ్తో మేనేజ్మెంట్ని కంట్రోల్ చేస్తున్నారంటే ఇక నువ్వు లైఫ్లో సెటిల్ అవునట్లే. ఇక ఆ కాలేజ్కి నీకు ఎటువంటి సంబంధం అయితే ఉండదు. లేదు ఒక టైర్ 3 కాలేజ్లో పడ్డారంటే ఈ విధంగా ఆలోచిస్తారు, ప్లేస్మెంట్స్ మంచిగా ఉంటాయి, టీచింగ్ బాగానే ఉంటుంది, బై ది ఎండ్ ఆఫ్ మంచి ప్యాకేజ్తో బయటకు వస్తాను ఇలా ఆలోచిస్తారు. బట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ సైడ్ నుంచి ఎఫర్ట్ లేకుండా ఓన్లీ కాలేజ్ సైడ్ నుంచి ఎఫర్ట్ కావాలంటే దర్ ఈజ్ నథింగ్. ప్రజెంట్ కాలేజెస్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే జస్ట్ శాలరీస్ కోసం టీచ్ చేస్తారు. మరి కొద్ది మంది అయితే అసలు శాలరీస్ కోసం కాదు, అసలు టీచే చేయరు. అసలు జస్ట్ ఇండెక్స్ తెలుసు కదా, ఒక చాప్టర్ కి సంబంధించి ఇండెక్స్, ఆ ఇండెక్స్ చదివేసి ఆ ఇండెక్స్ లో ఉన్న టాపిక్స్ మీకే ప్రొవైడ్ చేస్తారు, సెమినార్స్ లాగా ఇవ్వమని చెప్పి. లైక్ ఒక చాప్టర్ కి ఒక 10 కాన్సెప్ట్స్ ఉంటే ఈ 10 కాన్సెప్ట్ ని మీతోనే సెమినార్స్ వైజ్ కండక్ట్ చేస్తారు. ఇక ఆ లెసన్ ని మీతోనే కంప్లీట్ చేస్తారు. ఏదైనా డౌట్స్ ఉంటే చెప్తారు, అది కూడా 1 or 3 డౌట్స్ అంతే. ఇదైతే 100% రియల్. ప్రజెంట్ ఉన్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇదే జరుగుతుంది. ఈవెన్ మనకి టైర్ 1 కాలేజెస్, ఐఐటీస్, ఎన్ఐటీస్ లోనే ఈ విధంగా జరుగుతుంది. ఇక టైర్ 3 కాలేజెస్లో ఇవన్నీ జరగకుండా ఉండడానికి పెద్ద ఇష్యూ అయితే కాదు. సో ఇలా ఏవి కూడా జరగవు అనమాట. అఫ్ కోర్స్ మీరు అనుకుంటారు బీటెక్లో ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, పార్టీస్కి అటెండ్ అవుతారు. ఓకే, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ నీ సైడ్ నుంచి జరుగుతాయి. బట్ నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యింది పార్టీస్లో ఎంజాయ్ చేయడానికి, సెలబ్రేషన్ చేసుకోవడానికేనా? 4 years ఆఫ్ లైఫ్ ని నువ్వు అక్కడ స్పెండ్ చేస్తున్నావు ఎందుకోసం? ఎండ్ ఒక ప్లేస్మెంట్, ఒక జాబ్ కోసం, అంతే కదా.
ప్రెసెంట్ జాబ్ మార్కెటింగ్ చూస్తే ఒక్క జాబ్ కి 100 మెంబర్స్ ఉంటున్నారు. అంటే ఏదో ఒక కంపెనీలో ఒక జాబ్ ఉందంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. అంత కాంపిటీషన్ ఉంది. అంత కాంపిటీషన్లో కూడా నువ్వు జస్ట్ ఏదో కాలేజ్లో చెప్పింది నేర్చుకుంటూ వెళ్తే నీకు జాబ్ అస్సలు రాదు. అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. కాలేజ్లో చెప్పారని చెప్పేసి సెమిస్టర్కి 99% 100% తెచ్చుకున్నా సరే బై ది ఎండ్ నీకు స్కిల్ అనేది లేకపోతే ఎవ్వరు కూడా జాబ్ ఇవ్వరు. ప్రతి ఒక్కరు కూడా ఇది చెప్పేది, స్కిల్ నేర్చుకోండి అని చెప్పి. నీకు ఎడ్యుకేషన్లో 100% నాలెడ్జ్ ఉన్నా నీ దగ్గర స్కిల్ లేకపోతే నీకు జాబ్ రాదు. ఇదైతే 100%. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకో, సో నువ్వు ఏదో ఒక స్టార్ట్అప్ కంపెనీ పెట్టేశావు. నీ కంపెనీకి ఒక డిజైనర్ కావాలి, ఒక యాప్ డిజైనర్. నీ ఇప్పుడు ఏ విధంగా హైరింగ్ చేసుకుంటావు? డెవలపర్స్ని, ఎవరైతే ఆ యాప్ డిజైన్ చేయగలడో అతన్ని మాత్రమే నువ్వు తీసుకుంటావు. అంతేకాని ఏదో 100% ఇతనికి మార్క్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో, ఇతన్ని తీసేసుకున్నాం మంచిగా చేస్తాడని తీసేసుకుంటావు అతన్ని. అసలు అతనికి యాప్ని ఏ విధంగా డెవలప్ చేయాలో తెలియదు, యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలియదు, యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటో తెలియదు, ఐకన్స్ని ఏ విధంగా ఒక పొజిషన్లో పెట్టాలో తెలియదు, కలర్స్ ఏ విధంగా అట్రాక్ట్ చేయించాలో తెలియదు. ఇవి తెలియకుండా జస్ట్ అతనికి 100% సెమిస్టర్లో ఉందని చెప్పేసరికి రిజల్ట్ నువ్వు తీసేసుకుంటావా? లేదు కదా. నువ్వు ఏదైతే నీ కంపెనీకి వర్క్ అవ్వాలో ఆ వర్క్ని అతడు చేస్తే తీసుకుంటావు, లేదంటే లేదు. సో అక్కడ ఆ వర్క్ని మనం స్కిల్ అంటాం. ఈ స్కిల్స్ అనేవి పెద్దగా మనకి ఏ కాలేజ్లో కూడా చెప్పారు. నువ్వే ఓన్గా బిల్డప్ చేసుకోవాలి ఈ స్కిల్స్ అనేవి. సరే స్కిల్ అంటున్నావు, అసలు స్కిల్స్ అంటే ఏంటి బ్రో అని డౌట్ రావచ్చు ఇంకో. స్కిల్ అంటే ఓన్లీ ఎడ్యుకేషన్లోనే మాత్రమే కాదు, చాలా వేస్ ఉన్నాయి. ఫుడ్ డిపార్ట్మెంట్లో స్కిల్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కిల్స్ ఉంటాయి, డ్రైవింగ్ డిపార్ట్మెంట్లో స్కిల్స్ ఉంటాయి. ఇలా నీ అంబిషన్ ఉంటుంది కదా నీకు లైఫ్లో, ఆ అంబిషన్కి తగినట్లు నువ్వు స్కిల్స్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా అంబిషన్ సైబర్ సెక్యూరిటీ. సో ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి స్కిల్స్ అనేవి చాలా బేస్లో ఉంటాయి. లైక్ నెట్వర్కింగ్లో ఉంటాయి, సెక్యూరిటీలో ఉంటాయి, కమాండ్స్లో ఉంటాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటాయి, కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంటాయి, ప్రాజెక్ట్స్లో ఉంటాయి. ఇలా నీ అంబిషన్ బట్టి నువ్వు స్కిల్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసుకో. ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి బ్రో అంటే, నో ప్రాబ్లం, గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయి, నా అంబిషన్ ఇది, దీనికి సంబంధించి కొన్ని స్కిల్స్ నాకు ప్రొవైడ్ చేయి. లేదా ChatGPTని అడుగు, దిస్ ఈజ్ మై అంబిషన్, ప్లీజ్ ప్రొవైడ్ సమ్ ఆఫ్ స్కిల్స్ టు లెర్న్. నీకే కొన్ని నెంబర్ ఆఫ్ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఆ స్కిల్స్ని నేర్చుకుంటూ ఉండు. ఒక టార్గెట్ అనేది పెట్టేసుకో. నువ్వు కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఒక 6 monthsకి ఈ లాంగ్వేజ్ నేర్చేసుకో, లేదా ఒక 1 monthకి ఈ లాంగ్వేజ్ నేర్చేసుకో, నీకు మైండ్ పవర్ బాగుంటాయి. ఇలా టార్గెట్స్ పెట్టుకొని నువ్వంతకు నువ్వే సెల్ఫ్ ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఏదో కాలేజ్లో వాళ్ళు చెప్తున్నారు, నేను వింటున్నాను, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, మంచి మార్క్స్ వస్తున్నాయి, ఇంకా చాలు, హాస్టల్కి వచ్చేసాము, ఏదో వాళ్ళు చెప్పిన డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లియర్ చేసాము, హోంవర్క్స్ ఉంటే హోంవర్క్స్ ఫినిష్ చేసావు, ఇక మళ్ళీ అగైన్ కాలేజీకి వెళ్తాను, సేమ్ ఇదే డైలీ రొటీన్ ఉంటే నీకు జాబ్ అయితే రాదు. నీ సైడ్ నుంచి కూడా కంపల్సరీ ఎఫర్ట్స్ అనేవి ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సెల్ఫ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సెల్ఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నాడో వాడికి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీ. ఎందుకంటే ప్రజెంట్ అంత కూడా డిస్ట్రాక్టెడ్ వరల్డ్ అనమాట. నువ్వు మంచిగా ఫోకస్ చేసి స్కిల్స్ నేర్చేసుకుంటే డెఫినెట్లీ నీకు జాబ్ వస్తుంది. ఇక లేదు అంటావా, నువ్వు ఒకవేళ CSE బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయితే, లేదా ECE బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయితే నా ఛానల్ అయితే ఫాలో అవుకో. అదర్ డిపార్ట్మెంట్స్ అయితే చెప్పాను, కానీ CSE, ECE ఈ 2 డిపార్ట్మెంట్స్ నుంచి నువ్వు గనక నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. ఎందుకంటే నా ఛానల్లో నేను కూడా ప్రజెంట్ బీటెక్ అయితే జాయిన్ అవుతున్నాను. ఇలా ఒక మంత్లీ నాకు టార్గెట్ అనేది పెట్టేసుకున్నాను. ఒక మంత్లీ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చేసుకోవాలి, ఒక మంత్కి ఈ యొక్క స్కిల్ నేర్చుకోవాలి, ఇలా కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాను. అండ్ బై ది ఎండ్ ఆఫ్ మంత్ డెఫినెట్లీ ఆ యొక్క స్కిల్ని ఈ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. నువ్వు కూడా నాతో పాటు ఆ స్కిల్స్ అనేవి నేర్చేసుకోవచ్చు. సరే, ఇప్పటి వరకు నీకు ఒకటి మాత్రమే అర్థమై ఉంటుంది, కాలేజ్ నుంచి ఎటువంటి స్కిల్స్, టీచింగ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏవి కూడా రావు. నీ సైడ్ నుంచి మాత్రం నువ్వు ఎఫర్ట్స్ పెడితే అప్పుడు మాత్రమే ఒక ప్లేస్మెంట్ అనేది వస్తుంది. అది మాత్రం నీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు బీటెక్ లైఫ్ గురించి ఒకసారి చూద్దాం. సో ఏదో బీటెక్ లైఫ్ అనగానే చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోప్స్ అయితే పెట్టేసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వెంటనే మంచిగా చదివేసుకోవాలని ఒక 1 month అనుకుంటారు. ఒక 1 month తర్వాత ఇక ఎంజాయ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. 2 months తర్వాత మంచి ఫ్రెండ్స్ని గ్యాంగ్ వేసుకుంటారు, ఇక క్లాసెస్ని చిల్ అవుట్ అయితే చేస్తారు. సో అందుకే నువ్వు ఏ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే, నువ్వు ఎడ్యుకేషన్లో యావరేజ్గా ఉన్నా సరే టాపర్స్ ఎవరైతే ఉంటారో నీకు అర్థమై ఉంటుంది కదా ఆల్రెడీ. ఒక 2 months నువ్వు ట్రావెల్ చేసావంటే తెలిసిపోతుంది ఎవరు మంచిగా చదువుతున్నారు, ఎవరు మంచిగా చదవలేదని చెప్పేది. సో మంచిగా ఎవరైతే చదువుతున్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ టైంని స్పెండ్ చేస్తూ ఉండు. సో నీకు అప్పుడు ఏంటంటే కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి తెలుస్తాయి, కమ్యూనికేషన్ బ్యారియర్ అనేది పోతుంది. సో నువ్వు ఆ యావరేజ్ నుంచి ఒక 1% అయినా ఇంప్రూవ్ అవుతావు. ఇదే యావరేజ్ పర్సనే డల్లర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, ఆ ఉన్న యావరేజ్ 2 నుంచి డల్లర్కి అయితే వచ్చేస్తారు. సో అందుకే మెయిన్ థింగ్, ఫ్రెండ్స్ సర్కిల్ని మంచిగా బిల్డప్ చేసుకో. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏదైనా క్యాంటీన్కి వెళ్ళినా సరే జస్ట్ నువ్వు మాత్రమే ఏదో సమ్ వాట్ ఐటమ్ తినేసి రావకు. అక్కడికి క్యాంటీన్ దగ్గరికి ఇంకా చాలా టైప్ ఆఫ్ పీపుల్స్ వచ్చే ఉంటారు కదా. సో నీ యొక్క కమ్యూనిటీని బిల్డప్ చేసుకో. ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్.
ఇక్కడ ఎవరు ఎలాంటి వారి దగ్గర నుంచి నాలెడ్జ్ గెయిన్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఎప్పుడైనా సరే నీకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాడిని మాత్రమే టార్గెట్ చేయి. చాలా వరకు డైలాగ్స్ చెప్తుంటారు కదా, నిన్ను నీకన్నా తక్కువ వాడితో కంపేర్ చేస్తే వాడికన్నా నేను మంచిగా ఉన్నాను, నాకు నాలెడ్జ్ బాగుంది అని అనుకుంటావు. అదే నీకు హయ్యర్ నాలెడ్జ్ ఉన్న వాడితో కంపేర్ చేస్తే డెఫినెట్లీ ఏమవుతావు, అట్లీస్ట్ వాడిలా కాకుండా ఒక 1% అయినా వాడి మెంటాలిటీ నీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ కాలేజ్లో చూస్తే ఏ విధంగా ఉందంటే, ప్రజెంట్ కరికులం ఏదైతే ఉందో అది అవుట్డేటెడ్ కరికులం. అంటే అవుట్డేటెడ్ సిలబస్ నే మనకి ఇంకా ప్రజెంట్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకున్నాం, సి లాంగ్వేజ్, పైథాన్, ఏదో ఒకటి. ఈ సి లాంగ్వేజ్, పైథాన్, జావా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా మనకు చెప్పేది ఎప్పుడో అవుట్డేటెడ్ సిలబస్ మాత్రం మనకి ప్రజెంట్ ఇంకా ఇప్పటికి కూడా చెప్తున్నారు. న్యూ వర్షన్, న్యూ ఎడిషన్ ఎవరు కూడా చెప్పట్లేదు. న్యూ వర్షన్, న్యూ ఎడిషన్ అంటే అతడు కూడా చదువుకోవాలి, అతను కూడా ప్రిపేర్ అవ్వాలి, మళ్ళీ మనకి టీచ్ చేయాలి. సో ఇదంతా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి ఆల్రెడీ ఓల్డ్ సిలబస్నే మనకి ప్రొఫెసర్స్ అనేది టీచ్ చేస్తున్నారు. సరే, ఓల్డ్ సిలబస్ కి న్యూ సిలబస్ కి పెద్ద డిఫరెన్స్ ఉండదు కదా బ్రో అని డౌట్ రావచ్చు నీకు. చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనకి జావాలో స్టాండర్డ్ లైబ్రరీస్ అనేవి ఉన్నాయి, టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ అవుట్డేటెడ్ సిలబస్ లో, అంటే ఓల్డ్ సిలబస్ లో డిఫరెంట్గా ఉన్నాయి. ప్రజెంట్ న్యూ సిలబస్ లో అసలు ఈ కాన్సెప్ట్సే డిఫరెంట్ వేలో ఉంది. బట్ మనకి టీచ్ చేసేది ఏ విధంగా టీచ్ చేస్తారంటే, ఓల్డ్ సిలబస్ ని టీచ్ చేస్తున్నారు కాబట్టి మనకి చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తారంటే, ప్రజెంట్ ఈ స్టాండర్డ్ లైబ్రరీస్ తర్వాత ఈ టెంప్లెట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ వేలో వచ్చాయని చెప్తారు అంతే. బట్ ఎలా వచ్చాయి, దాని కోడ్ ఏంటి, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు, ఇది మాత్రం ఎవరు చెప్పారు. అందుకే చెప్తున్నది, నువ్వు నీ సైడ్ నుంచి స్కిల్స్ అనేవి నేర్చుకోవాలని చెప్పి. నువ్వు నీ సైడ్ నుంచి స్కిల్స్ ఏ విధంగా నేర్చుకుంటావు చెప్పు, ఆన్లైన్లోనే రెఫర్ చేస్తావు, లేదా టెక్స్ట్ బుక్, న్యూ ఎడిషన్ది రెఫర్ చేస్తావు. సో అప్పుడు ఏమవుతుంది, సిలబస్ అనేది న్యూ ఎడిషన్ కాబట్టి నీకు కొత్తగా నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అదే టీచర్స్ చెప్పేదైతే ఏ విధంగా ఉంటుంది, అవుట్డేటెడ్ సిలబస్ కదా, జస్ట్ ఎగ్జామ్స్ వరకు మాత్రమే వర్క్ అవుతాయి అంతే. బట్ ప్రాక్టికల్గా వన్స్ నువ్వు కాలేజ్ నుంచి బయటకు వచ్చాక అస్సలు అవి 0% అంటే 0% యూజ్ చేయవు. అండ్ ఇంకొకటి, మీ సీనియర్స్ తెలిసి ఉంటారు కదా, తెలియకపోతే వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోండి. సో మీ యొక్క సీనియర్స్తో కాంటాక్ట్ అయ్యి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్లేస్మెంట్స్ గురించి ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉండు, ఇంటర్న్షిప్స్ గురించి అడుగుతూ ఉండు. ఇక్కడ ఇంటర్న్షిప్స్ గురించి కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్. చాలా వరకు కాలేజ్ అనేవి ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక 30 to 40K దాకా అమౌంట్ తీసుకుంటారు. తీసేసుకొని ఏదో ఒక నేమ్తో స్కిల్ నేర్పిస్తాం, హ్యాకథాన్స్ ప్రొవైడ్ చేస్తాం, ప్రాజెక్ట్స్ మీతో బిల్డప్ చేపిస్తామని చేపిస్తారు. బై ది ఎండ్ ఏదో ఒక యావరేజ్ ప్యాకేజ్తో బయటకు పంపిస్తారు. అండ్ ఆ జాబ్ కూడా ఉంటుందా ఉండదా అంటే ఎవరికి తెలుసు. జస్ట్ వీళ్ళ సైడ్ నుంచి ప్రొవైడ్ చేశారు ఇంటర్న్షిప్స్ని, చూపించుకోవాలి జాబ్ ఉందని చెప్పి, అందుకోసం మాత్రం చూస్తారు. అండ్ ఇంకొన్ని కాలేజెస్లో జస్ట్ ఆఫర్ లెటర్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. 40 LPA, 50 LPA, 10 LPA, 5 LPA ఇలా ఆఫర్ లెటర్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. బట్ జాయినింగ్ లెటర్ మాత్రం ఇవ్వరు. ఇక్కడ ఈ కాలేజెస్ ఏం చేస్తాయంటే ఆఫర్ లెటర్ ని మనకి ప్రమోట్ చేస్తారు ఎక్కువ. 10 LPA, 50 LPA ఇలా స్టూడెంట్ ప్లేస్ అయ్యారని చెప్తారు. కానీ అదే స్టూడెంట్ మనం కాంటాక్ట్ అయ్యి అడిగితే జస్ట్ నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు, జాయినింగ్ లెటర్ అయితే ఇవ్వలేదని చెప్తారు. నువ్వు అనుకోవచ్చు, నేను ఈ కాలేజ్లో 10 lakhs ఫీ పే చేశాను, 15 lakhs పే చేశాను, 20 lakhs పే చేశాను, సో డెఫినెట్లీ ఏదో ఒక ప్లేస్మెంట్ లో మంచి జాబ్ వస్తుంది అనుకుంటావు. బట్ రియాలిటీకి వస్తే అసలు ఇలా ఉండదు. నువ్వు కట్టిన 10 lakhs, 15 lakhs అనేది జస్ట్ నిన్ను మెయింటైన్ చేయడానికి సరిపోతుంది. నువ్వు కట్టే ఫీ ఓన్లీ నీకు మాత్రమే సెట్ అవ్వదు. తెలుసు కదా చాలా వరకు రూల్స్ ఏ విధంగా ఉంటాయో. సో నీ ఫుడ్కి, నువ్వు ఉండే రూమ్ రెంట్కి, హాస్టల్కి, తర్వాత ఎలక్ట్రిసిటీకి, అండ్ కొన్ని కాలేజెస్లో ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తారు, దానికి కూడా ఇలా వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి నీ దగ్గర అంత అమౌంట్ అనేది తీసుకుంటారు. నువ్వు ఏదో 15 lakhs పే చేశాను, 20 lakhs పే చేశాను, ఇక నాకు జాబ్ ఇస్తారు అంటే దర్ ఈస్ నథింగ్. నువ్వు పెట్టిన 15 lakhs, 20 lakhs అనేది నీ దగ్గరకు జస్ట్ ఒక కంపెనీ మాత్రమే తీసుకొస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఇప్పుడు ఆ కాలేజ్కి కంపెనీస్ ఏ విధంగా వస్తాయంటే వీళ్ళే రిక్రూట్మెంట్ చేపిస్తారన్నమాట ఆ కంపెనీని రమ్మని చెప్పేసి. అంటే ఆ కంపెనీకి ఇంత అమౌంట్ పే చేస్తాయి, ఈ కాలేజెస్ అన్ని కూడా పే చేసేసి ఆ కంపెనీని ఈ యొక్క కాలేజ్కి పిలిపిస్తాయి ప్లేస్మెంట్ కోసం. పిలిపించిన తర్వాత ఇక్కడ స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది టోటల్ ఎంటైర్ కాలేజ్ పని అక్కడికి అయిపోయింది. జస్ట్ ఒక కంపెనీని కాలేజ్కి తీసుకురావడం అంతే. ఇక్కడ స్టూడెంట్స్ మీద కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్టూడెంట్ దగ్గర మంచి స్కిల్ ఉండి ఆ కంపెనీలో వర్క్ సెట్ అవుతూ తీసుకుంటారు, లేదా ఆ కంపెనీలో ఉండే వర్క్ కి ఈ స్టూడెంట్ సెట్ కాకుంటే ఎవరు తీసుకుంటారు, మంచి ఎడ్యుకేషన్ లో పర్సెంటేజ్ ఉన్నా సరే తీసుకోరు. చెప్పాను కదా ఎగ్జాంపుల్, స్కిల్ ఉంటేనే తీసుకుంటారు. డిగ్రీ మీద బేస్ చేసుకొని నీకు 100% ఉందన్నా సరే ఎవరు తీసుకోరు. మీకు ఇంకా రియాలిటీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎడ్యుకేషన్ మీదే కాకుండా అదర్ సైడ్స్ లో కూడా, అదర్ కేటగిరీస్ లో కూడా మంచి బిలియనర్స్ అయ్యారు. ఎందుకు? బికాస్ ఆఫ్ స్కిల్ ఉంటే నువ్వు ఏ కేటగిరీ అయినా సరే సర్వైవ్ అవ్వచ్చు అనమాట. చెప్పాను కదా, స్కిల్స్ కూడా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలని చెప్పేసి. అలా నీ 4 years ఆఫ్ బీటెక్ లైఫ్ లో జస్ట్ వాళ్ళు చెప్పింది కాకుండా నీ సైడ్ నుంచి మాత్రం ఎఫర్ట్ పెట్టేసుకోను. ఎప్పుడైనా సరే ఒక కాలేజ్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే, జస్ట్ ఆ కాలేజ్ లో మంచిగా ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు చెప్పాలి టీచింగ్ అనేది పక్కన పెట్టేసేయండి, జస్ట్ నీకు ల్యాబ్స్ ఉన్నాయా లేదా అది మాత్రం చెక్ చేసుకో. ఎందుకంటే సెల్ఫ్ గా ప్రిపేర్ అవ్వచ్చు కదా.
దట్ ఈస్ మెయిన్ థింగ్. లేదు నీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా కంప్యూటర్ ఉన్నా సరే ఇంకా బెస్ట్. లేదా అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, సివిల్ ఇంజనీర్ డిపార్ట్మెంట్స్, తర్వాత మెకానికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కంపల్సరీ వాళ్ళు ల్యాబ్స్ చెక్ చేసుకోవాలి వాళ్ళు. సో ఆ ల్యాబ్లో ఎక్విప్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటే ఆ కాలేజ్కి ప్రిఫర్ చేయండి. ఎక్విప్మెంట్ సరిగా లేకుండా జస్ట్ టీచింగ్ మాత్రం బాగుంటే అవి అసలు చేసుకోకండి. ప్రజెంట్ ఎంతసేపు ఉన్నా సరే థియరీ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు, అంతే కదా. ఇప్పుడు ఏ కాలేజ్కి వెళ్ళినా సరే ప్రొఫెసర్స్ ఏం చేస్తారంటే జస్ట్ బుక్లో ఉన్నది మాత్రం మీకు చెప్తారు, బట్ ఆ బుక్లో ఉన్న కాన్సెప్ట్ థియరీ అనేది ప్రాక్టికల్ వరల్డ్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది ఎవరు చెప్పరు. అది నువ్వు తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలంటే ఆన్లైన్. ప్రజెంట్ నువ్వు ఏ స్కిల్ నేర్చుకోవాలన్నా సరే డెఫినెట్లీ ఆన్లైన్లోనే దొరుకుతుంది అనమాట. ఆన్లైన్లోనే నేర్చేసుకోవచ్చు, బట్ ఫ్రీగా వస్తే ఎవరు యూజ్ చేసుకోరనేది 100% ఎగ్జాక్ట్ రియల్ అనమాట. అండ్ ఇంకో మెయిన్ థింగ్, నీకు బీటెక్ ఫస్ట్ ఇయర్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా సింపుల్గా ఉంటుంది. అంటే నువ్వు ఒకవేళ ఇంటర్మీడియట్ బేస్ అయితే ఇంటర్మీడియట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా బీటెక్ ఫస్ట్ ఇయర్లో కూడా ఎగ్జాక్ట్గా అటు ఇటు ఉంటుంది అనమాట. బట్ బీటెక్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఇక ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నీకు విరక్తి వచ్చేసి జాబ్ కొట్టాలా లేదా అనే మెంటాలిటీ వస్తుంది. ఏదో అనుకుంటాం మనం, అంతే, జస్ట్ జాయిన్ అయ్యి అమౌంట్ పే చేస్తే ఇక మనకి లైఫ్ సెట్ అయింది, జాబ్ వచ్చేస్తుంది అనుకుంటాం. రియాలిటీకి వస్తే ఆ విధంగా అస్సలు లేదు. బట్ ఎనీహౌ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వు మంచి అటెండెన్స్ మెయింటైన్ చేసి మంచి 9 CGPA ప్లస్ మెయింటైన్ చేసిన జాబ్స్ అనేవి రావు. మెయిన్లీ కావాల్సింది స్కిల్ మాత్రమే. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అదే, స్కిల్ ఓన్లీ ప్రిఫర్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్లో అయితే. ఇక నువ్వు 4 years ప్రజెంట్ నువ్వు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నావు అంటే ఇంకా 4 years తర్వాత ఇంకా ఎన్ని టెక్నాలజీ వస్తుందో ఏమో తెలియదు. ప్రజెంట్ ఏఐ మంచిగా వస్తుంది, సో ఏఐ కోడింగ్ చేసేస్తుంది. ఇక నువ్వు కూడా కోడింగ్ నేర్చుకుంటే ఆల్రెడీ నీకు ఆల్టర్నేటివ్ వచ్చిందబ్బా ఏఐ అనేది. నువ్వు చేసే వారికి ఏఐ చేస్తుంది. సో నీకు ఇచ్చే శాలరీ ఏదో ఏఐకి జస్ట్ పవర్కి ఇంటర్నెట్కి ఇచ్చేసి సరిపోతుంది. సో ఇలా ఆల్టర్నేట్ కంపెనీస్ అనేవి ఇలా ఆలోచిస్తాయి అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, టైం మేనేజ్మెంట్. నువ్వు కాలేజ్లో వన్స్ జాయిన్ అయిపోయిన తర్వాత టైం అనేది అసలు నీ కంట్రోల్ అయితే ఉండదు. డెఫినెట్లీ అయితే 100% నీ కంట్రోల్లో టైం అనేది అసలు ఉండదు. నువ్వు మంచిగా ప్లానింగ్ చేసుకొని నీ యొక్క వర్క్ని డివైడ్ చేసుకుంటే తప్ప. ఎగ్జాక్ట్గా చూసుకుంటే బీటెక్ లైఫ్ ఏ విధంగా ఉంటుందంటే చెప్తుంది. మార్నింగ్ 5 కానీ 6 కానీ లేస్తావు. నువ్వు ఎన్ని గోల్స్ పెట్టుకున్నా సరే ఈ టైంకి అనేది లేస్తావు. సరే వర్కౌట్ చేస్తావు, లేదు అంటే ఏదో ప్రీవియస్ డేకి సంబంధించిన డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ చేసుకుంటావు. అది మెయిన్ థింగ్. నెక్స్ట్ దాని తర్వాత ఫ్రెష్ అప్ అవుతావు, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తావు, దెన్ కాలేజ్కి వెళ్తావు. ఇక్కడ కాలేజ్లో వెళ్ళిన తర్వాత కాలేజ్లో మొత్తం కూడా టైం అసలు ఎటు వెళ్తుందో నీకే అర్థం కాదనమాట. కొన్ని లీజర్ పీరియడ్స్ వస్తాయి, ఇంకొన్ని టీచింగ్ అయితే చెప్తారు, అది కూడా మంచిగా చెప్పారు. తర్వాత నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ వేసుకొని కొంచెం ముచ్చట్లు పెట్టడం. తర్వాత లంచ్ టైం అవుతుంది, లంచ్ చేసేస్తావు. నెక్స్ట్ అగైన్ ఆఫ్టర్నూన్ నుంచి కొన్ని కాలేజెస్లో ఆఫ్టర్నూన్ నుంచి మనకి కాలేజ్ అనేవి ఉండవు ఫస్ట్ ఇయర్కి వస్తే. మళ్ళీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ నుంచి కూడా ఉంటాయి, బట్ ఫస్ట్ ఇయర్కి అయితే ఉండవు. సరే ఒకవేళ నువ్వు సెకండ్ ఇయర్కి వచ్చావు అనుకో, సెకండ్ ఇయర్ కూడా సేమ్ ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ 4 లేదా 5 వరకు నీకు క్లాసెస్ అనేవి తీసుకుంటారు. ఇప్పుడు కాలేజ్లో మొత్తం నీ క్లాసెస్ అంతా కూడా టైం స్పెండ్ చేశాక హాస్టల్కి వచ్చేసావు. హాస్టల్ వచ్చేసిన తర్వాత నీకు అట్లీస్ట్ ఎంత కాదన్నా ఒక 1 hour అయినా బ్రేక్ తీసుకుంటావు. 1 hour తర్వాత అగైన్ ఫ్రెష్ అప్ అవుతావు. లేదంటే నీ కాలేజ్లో పెట్టిన అసైన్మెంట్కి సంబంధించి లేదా ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ క్లారిఫై చేస్తావు, హోంవర్క్స్ ఫినిష్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఒక 1 hour లేదా ½ hour బ్రేక్ తీసుకుంటావు. అండ్ దాంతో పాటు మళ్ళీ నీకు డిన్నర్ కూడా ఉంటుంది. సో ఈ డిన్నర్లో కూడా ఇంకా టైం పోతుంది. సో ఎగ్జాక్ట్గా నువ్వు అలా ఇలా తిరిగేసరికి 10 అవుతుంది. ఇక 10 తర్వాత నువ్వు ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకుందాము అని బుక్ ఓపెన్ చేసి చూసినా సరే నీ వల్ల అయితే అసలు కాదు. సో ఇక నువ్వు బుక్ పట్టుకొని ఆ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివేసరికి డెఫినెట్లీ స్లీప్ అయితే వస్తుంది. మంచి టిప్ అన్నమాట ఇది. నీకు ఒకవేళ నైట్ టైమ్స్ నిద్ర పట్టకపోతే ముందర బుక్ చేసుకో, నిద్ర అయితే వచ్చేస్తుంది. సో ఇలా నువ్వు అనుకుంటావు, సరేలే ఇక ఇంత టైం అయిపోయింది, నెక్స్ట్ డే నుంచి డైలీ స్టార్ట్ చేద్దాం ఇంకో స్కిల్ నేర్చుకోవడం అని అనుకుంటావు. ఆ నెక్స్ట్ కూడా సేమ్ ఇదే రొటీన్ అయితే ఉంటుంది. సో ఇలా నీకున్న డేస్ అన్ని కూడా నువ్వు ప్రొక్రాస్టినేషన్ చేసుకుంటూ వస్తావు. ఇక బై ది ఎండ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి నీ దగ్గర అసలు ఇంకా టైమే ఉండదు. ఏదో ఇంటర్న్షిప్స్ అని చెప్తారు, ప్రాజెక్ట్స్ అని చెప్తారు, ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇలా ఇవంతా ఈ మొత్తం జంబ్లింగ్లో నీ మైండ్ సెట్ అనేది సరిగ్గా పనిచేయదు. ఇక ఆ సిచ్యువేషన్లో నీకు ప్లేస్మెంట్లో క్రాక్ చేయడం అనేది డెఫినెట్లీ ఇంపాసిబుల్. సో ఇలా కాయిన్కి సెకండ్ ప్లేస్ అనేది చాలా అంటే చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకొన్ని కాలేజెస్లో మంచి హైటెక్ కాలేజెస్ ఉంటాయి కదా, ఈ కాలేజ్లో ఫ్రెండ్స్ వల్ల చాలా అంటే చాలా చెడిపోయే అవకాశం ఉంటుంది. నువ్వు నీ కంట్రోల్ ఉండొచ్చు, నీకు లిమిటేషన్స్ నువ్వు పెట్టుకోండొచ్చు, బట్ సిచ్యువేషన్స్ అనేవి చాలా వరకు డిమాండ్ చేస్తాయి. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల నువ్వు లేని హ్యాబిట్స్ కూడా నేర్చేసుకుంటావు. సో దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్లోనే నీకు 1 or 2 months తెలుసుకోవాలి ఎలాంటి ఫ్రెండ్స్తో తిరగాలని చెప్పాను కదా. ఎప్పుడైనా సరే నీకన్నా 1% ఎక్కువ మెంటాలిటీ ఉన్న వాడితోనే నువ్వు తిరుగు. 1% మెంటాలిటీ ఎక్కువ అంటే గ్రోత్లో ఆ విధంగా కాదు, ఎడ్యుకేషన్లో. సో అండ్ దాంతోపాటు
ఎక్కువ ఫ్రెండ్స్ని అయితే గ్యాంగ్ అసలు వేసుకోకు. జస్ట్ 1 or 2, 3 ఫ్రెండ్స్ అంతే సరిపోతుంది. కమ్యూనిటీని బిల్డప్ చేసుకో. ఏ విధంగా బిల్డప్ చేసుకుంటావు అంటే ఫిజికల్గా కాదు, ఆన్లైన్లో బిల్డప్ చేసుకో. ఆన్లైన్ని బాగా యూజ్ చేసుకోవాలి. నువ్వు డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా సరే ఆన్లైన్లో ఇంకా మంచిగా ఇతనితో ఫ్రెండ్షిప్ వద్దు అన్న వారిని డెఫినెట్గా అక్కడే బ్లాక్ చేసేయచ్చు. లేదు ఇతనితో ట్రావెల్ అవ్వాలి, కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకోవాలి, ఇతని నుంచి దగ్గర స్కిల్స్ నేర్చుకోవాలంటే ఒక కమ్యూనిటీ బిల్డప్ చేసుకో. ఈవెన్ నువ్వు కాలేజ్లో జాయిన్ అయిపోయిన తర్వాత నీ యొక్క సీనియర్స్ ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదు. ఆ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు అంటే నీకు తెలిసిపోతుంది అన్నమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ ఉన్నాడు, ఆ సీనియర్ది ఫస్ట్ వాళ్ళని చూస్తే తెలిసిపోతుంది ఇతడు మంచిగా చదువుతాడా లేదా జస్ట్ ఆ విధంగా కనిపిస్తాడా. అలా నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ అనిపిస్తే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మంచిగా నెంబర్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ అతని దగ్గర నుంచి తీసుకోవడం కానీ ఇలా చేయి ఫస్ట్. ఇఫ్ ఇన్ కేస్ అతడు వర్తి అనిపిస్తే ఏం చేస్తామంటే నెంబర్ ఇప్పించేసుకొని చెక్ ఎలా అంటే తన ఇన్స్టాగ్రామ్ పేజ్ కావచ్చు, వాట్సాప్ లో స్టేటస్ కావచ్చు, ఇలా ఈ థింగ్స్ ని బట్టి కూడా మనం ఎలాంటి వాళ్ళని డిసైడ్ చేయొచ్చు అనమాట. ఎవరిని ఫాలో అవుతున్నాడు, స్టేటస్ లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాడు, దీన్ని బట్టి కూడా తన యొక్క మెంటాలిటీ అర్థమైపోతుంది. సో అలా కూడా నువ్వు ఫ్రెండ్స్ ని తెలుసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే నా కళ్ళ ముందరే డిప్లొమా నేను చేసేటప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ ఫస్ట్ లో మంచిగా వస్తారు, మంచిగా చదువుకున్నామని వస్తారు, బట్ ఫ్రెండ్స్ వల్ల చెడిపోతారు అనమాట. సో అందుకే చెప్తున్నా, ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాల్సింది నువ్వు ఎలాంటి వారితో తిరుగుతున్నావు అనేది మెయిన్ ఇంపార్టెంట్. సరే ఇదంతా ఇంకో సైడ్. ఇంకోటి మెయిన్ థింగ్, ఫైన్స్ గురించి కూడా చెప్పాలి. ప్రతి కాలేజ్లో ఫైన్స్ అయితే ఉంటాయి. నువ్వు ఏ కాలేజ్ అయినా తీసుకో, ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ, నువ్వు ఏ కాలేజ్ తీసుకున్నా సరే డెఫినెట్లీ ఫైన్స్ అనేవి ఉంటాయి. ఈ ఫైన్స్ ఏ విధంగా వేస్తారంటే తెలుసు కదా, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ అనేవి పెడతారు. ఈ రూల్స్ నువ్వు క్రాస్ చేసినప్పుడు ఫైన్స్ అనేవి వేస్తారు. సరే రూల్స్ క్రాస్ చేయనప్పుడు నో ప్రాబ్లం, బట్ ఎప్పుడో సరే రూల్స్ అనేవి క్రాస్ చేస్తారు. క్రాస్ చేసినప్పుడు మీకు మామూలుగా అయితే ఉండదు ఫైన్. వాళ్ళు చెప్పింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 అనుకున్నాం, జస్ట్ 200 చెప్తే వాళ్ళు 500 తీసుకుంటారు, 500 చెప్తే 1000 తీసుకుంటారు. తర్వాత ఇన్స్ట్రక్షన్స్ లో రూల్స్ లో లేనివి కూడా ఒక్కోసారి యాడ్ చేసి వీళ్ళు ఫైన్స్ అనేవి వేస్తారు. నైట్ టైమ్స్ 9 లేదా 10 తర్వాత హాస్టల్ నుంచి బయటికి రాకూడదని చెప్తారు. ఒక్కోసారి వాళ్ళే వదిలేస్తారు ఫస్ట్లో కదా అని చెప్పేసి. వదిలేసిన తర్వాత మంచి టైం తీసేసుకొని మళ్ళీ ఫైన్స్ అనేవి వేస్తారు. ఇలా ఫైన్స్ అనేవి మీకు చెప్పి వేయరనమాట, డెఫినెట్లీ మీకు తెలియకుండానే ఫైన్స్ అనేవి వేస్తారు. సరే ఇలా చాలానే ఉంటాయి, డెఫినెట్లీ మీరు తెలుసుకోండి. ఇప్పుడు నాకు తెలిసినవి మాత్రం చెప్పాను, ఇంకా చాలా వరకు ఉంటాయి. సో మీకు తెలిసినవి కూడా కింద కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి, మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో నేను మంచి ఫ్రెండ్ మంచి కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో నువ్వు ఇంతవరకు చూస్తున్నావు అంటే నీకు హెల్ప్ అయితే చేస్తాను నా సైడ్ నుంచి. సో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నీకు హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. ఆ హ్యాష్ ట్యాగ్స్లో ఒక వాట్సాప్ కమ్యూనిటీ అనేది ఉంటుంది. సో ఆ హ్యాష్ ట్యాగ్స్ అనేవి బ్లూ కలర్లోనే ఉంటాయి, ఆ కమ్యూనిటీ కూడా బ్లూ కలర్లోనే ఉంటుంది. సో ఆ బ్లూ కలర్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే నీకు ఒక కమ్యూనిటీ అనేది ఏర్పడుతుంది. సో ఈ కమ్యూనిటీలో ఆల్మోస్ట్ ఎవరు కూడా నీకు తెలియని వాళ్ళు మాత్రమే ఉంటారు, తెలిసిన వాళ్ళు అసలు ఉండరు. సో డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఉంటారు ఆ కమ్యూనిటీలో. సో నీ యొక్క ఇన్ఫర్మేషన్ ని ఐడియాస్ ని షేర్ చేసుకోవచ్చు వారితో. ఏదైనా సరే మంచి రిసోర్సెస్ ఉన్నా సరే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇలా జస్ట్ ఒక వాట్సాప్ కమెంట్ లాగా బిల్డప్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.